నీలి మొక్కను గురించి మనం తెలుసుకుంటున్నాం కదండి. నీలి ఆకులు ఉంటాయి కదా, ఆకులు ఏం చేస్తారంటే ఒక ఇన్ని ఆకులు కోసుకోండి. ఇన్ని ఆకులు కోసి వేడి చేయాలి. దాన్ని కుక్కర్లో కానీ దేంట్లో కానీ పెడితే వేడి చేస్తే మెత్తబడుతుంది. అది మెత్తబడినప్పుడు దాన్ని బాగా పేస్ట్గా కొట్టి గుడ్డతోటి పిండుకుంటే రసం వస్తుందండి. ఒక 10 to 30 ml అనమాట. బాడీ వెయిట్ని బట్టి మీ అవసరాన్ని బట్టి అది తాగితే తేనె కలుపుకొని తాగాలి. అందులో కొద్దిగా తాగితే కనుక కుష్టు వ్యాధులు తగ్గుతాయండి. లివర్ బ్రహ్మాండంగా శుద్ధి అవుతుంది. లివర్లో పుండడే రోగం, లివర్కి వెళ్ళి నరాలు కానీ లివర్లో పుండు కానీ హెపటైటిస్ అంటారు కదా, ఆ హెపటైటిస్ అనే దాని మీద కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. లేకపోతే ఆకుల్ని నీడన ఆరబెట్టుకుని, పచ్చి ఆకులు దొరకకపోతే నీలి ఆకులు చూర్ణం అనమాట, నీడన ఆరబెట్టుకుని చూర్ణం చేసుకుని ఉంచుకుని ఒక చెంచా 200 ml వాటర్లో వేసి సన్నటి సెగబై సగం మరిగేదాకా, అంటే 200 ml 100 అయిపోవాలి, 100 ml అయ్యేదాకా మరగబెట్టాలి. మరగబెట్టి దాన్ని జాగ్రత్తగా గుడ్డతోటి వడపోసుకుని బాగా పిండేయండి. ఆ కషాయంలో కొద్దిగా తేనె కలుపుకుని తాగండి. లివర్ని శుద్ధి చేయడానికి కానీ, మొత్తం మీ బాడీలో ఉన్న విషాలను బయటకు పంపేయడానికి కానీ, కిడ్నీని శుద్ధి చేయడానికి కానీ అనేక రకాలుగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అన్నీ అద్భుతమే అంటున్నారు మీరని అనుకోవచ్చు, నిజంగానే అద్భుతాలు. హెర్బ్స్లో ఇన్ని అద్భుత గుణాలు ఉన్నాయి కాబట్టి నేను అద్భుతం అంటున్నా. అది అందరూ కూడా ఈయన అలాగే చెప్తాడులే అన్నీ అని అనుకోవచ్చు, కాదు, నిజం. నేను వాడి చూశాను. నేను ఇవన్నీ ఎంతోమందికి మా పొలంలో తేలు కుట్టిందని వస్తే ఇచ్చాను, వాళ్ళు ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోయారు. ఇది వాడతాం మేము. నల్ల ఉమ్మెత్త కూడా తేలికాటు మీద వాడుతూ ఉంటాం. నల్ల ఉమ్మెత్త దొరకనప్పుడు నీళ్ళు ఇస్తూ ఉంటాం. అర్థమైందండి. చాలా చక్కగా పనిచేస్తుంది హెపటైటిస్ మీద. లివర్ దగ్గర ఒరిసిపోయింది, లివర్కి వెళ్ళి నాళాలు ఒరుపు కానీ, యూరిన్ ట్రాక్ ఒరుపు కానీ, యూరినరీ ట్రాక్లో ఎక్కడైనా అంటే కిడ్నీకి లివర్కి మధ్యన కానీ, ఇంటెస్టైన్స్లో పుళ్ళు కానీ, అన్నిటికి కూడా నీలి ఆకు ఒకటేనండి, సమూలం కాదు. అర్థమైంది కదా ఇక్కడ మీకు. నీలి ఆకు కోసుకుని పచ్చాకు వాడుకోవాలి. పచ్చాకు దొరకదనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక 3 అడుగుల నుంచి 4 అడుగుల వరకు ఇలా పొద కింద అవుతుందండి. అది బాగా బలమైన మట్టి అయ్యి నీరు దొరికితే ఒక 6 అడుగుల దాకా కూడా ఎదుగుతుంది. ఆ ఆకు బాగా ఉండగానే ఆకులన్నీ దూసుకుని నీడన ఆరబెట్టుకుని దాన్ని పౌడర్ చేసుకున్నా, లేకపోతే ఆకు అలా ఉంచుకున్నా పర్వాలేదు. పౌడర్ చేస్తే మూలికని 6 నెలలేనండి మనం వాడేది. 6 నెలల తర్వాత అందులో వాల్యూ ఉండదు. అర్థమైంది కదండి. మూలిక అలా ఉంటే 1 సంవత్సరం దాకా ఉంటుంది. అన్నీ కాదు, మళ్ళీ దేని లైఫ్ దాందే. అవి మరో వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి నీళ్ళని ఎన్ని రకాలుగా మనం వాడుకోవచ్చో నీలి మందును కూడా అంత అలా వాడుకోవచ్చండి. మీరు ఇల్లు ఉంది, మీ ఇల్లు తాళం వేసి ఎక్కడికి వెళ్ళారు, ఒక 4 నెలల తర్వాత వచ్చారు, బాగా చెడు వాసన వస్తుంది, విషవాయువులు ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే నీలి మందు కాస్త పట్టుకొచ్చి ఏదైనా ఇనపది ఏదైనా మార్చి నీళ్ళలో కలిపి వేసారనుకోండి, మంచి పొగ వస్తుంది ఇల్లంతా. ఆ విషవాయువులు అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అంత బాగా ఈ నీలి మందు పనిచేస్తుంది విషవాయువులను బయటికి పంపడంలో. మనం తిన్నా మన శరీరంలో ఉన్న విషాలన్నీ తీసేస్తుంది. అలాగే ఆ పొగ కూడా ఇంట్లో ఉన్న విషవాయువులన్నీ బయటికి పంపేసి మీరు ఆ ఇంట్లో ఆ విషవాయువుల వల్ల ఎన్ని రకాల చెడు లక్షణాలు, చెడు గుణాలు మీకు వస్తాయో అన్నిటి నుంచి మిమ్మల్ని చక్కగా కాపాడుతుంది. ఓకేనండి. జాగ్రత్తగా రాసుకుంటున్నారు కదా. నమస్కారం.